11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు ఏంటమ్మా మాట్లాడమ్మా. నాయందు నాకు కనెక్ట్ కాబట్టి మన ముందు రమ్మా. అందుకు యేసు అమ్మా 25వ వచనం ముందుగా. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు అబ్బా నాకు వినపడలేదమ్మా. మరొకసారమ్మా నేను గట్టి తిన్నామో లేదో గట్టిగా చదవాలి. అబ్బే నాకు దగ్గరికే రాలేదు. ఎవరి ఉందట? నాయందా అమ్మా చదివిస్తాను కదా. నాయందా నేను భక్తున్నా, దేవుణ్ణా, దేవతనా? వాక్యం ఏముందండి? నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఆత్మీయముగా ఎన్నటికి చనిపోడు. చాలా మంది దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ముందు వచనాలు చదివించడానికి సందర్భం కాదని చదివించాలి. లేకపోతే ఈ వాక్యం అంతా చెప్పాలి అంటే 17 వచ్చింది. చివరి ఇంటికి వెళ్తే చదువుకోండి, ఒక జ్ఞాపకం లేకపోతే రాసుకొని. కానీ ప్రియదేవుని వీళ్ళు అక్కడ సందర్భాన్ని బట్టి మార్త అక్కడ మరి కొంతమందితో ఆయన తెలియజేస్తూ ఆయన పునరుత్థానము తాలూకా వర్తమానము లేక ఆ యొక్క శ్రేష్టమైన ఆత్మీయమైన అనుభవముని గురించి యేసయ్య చనిపోకముందే పునరుత్థానముని గురించి అక్కడ ఉన్న మనుషులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? యేసు పునరుత్థానమును జీవమును నేనే. ఇంకేమంటున్నాడు? నా యందు ఎవరైతే, వీళ్ళగా అక్కడ పేర్లు పెట్టలేదు. సంఘ పెద్దల, సంఘ స్త్రీల, ఆత్మీయుల, పరిశుద్ధుల, చిన్నవారా, పెద్దవారా, నడివయసు కలిగిన వారా, వృద్ధుల, అక్కడ ప్రస్తావన, ప్రత్యేకమైన ప్రస్తావన అక్కడ సంబోధించబడలేదు. ఇది దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖికుడు లేక రచయిత లేక ప్రవక్త ద్వారా ఈ మాటలు పలకబడినవి కాదు. స్వయంగా యేసయ్యే అక్కడ స్త్రీలతోటను, విశేషంగా మార్తతోటను, అక్కడ ఉన్న కొంత జన సమూహముతో ఆయన సందర్భం వచ్చింది కనుక ఆయన జరగబోతున్న పునరుత్థానముని గురించి, ఆయన ఇవ్వబోతున్న జీవముని గురించి, జీవాహారముని గురించి ఆయన ఒకసారి వారికి పరిచయ వాక్కులుగా ఆయన తెలియచేస్తా ఉన్నాడు. పునరుత్థానం అంటే ఏంటి? ద రెజరెక్షన్. జీసస్ ఈజ్ అరైజ్. యేసు మరణమును జయించి తిరిగి లేచాడు. ఈ రోజు అది ఒక ప్రత్యేకమైన ఆదివారం. దైవభక్తులందరూ కూడా చాలా శ్రద్ధాశక్తులతో చక్కగా మంచిగా వాక్యానికి లోబడి అంగీకరించి ఈ దినము పిల్లా పాపలతో కుటుంబ సమేతములుగా వారి యొక్క మందిరాలలోనికి వెళ్ళి వారు దేవుని ఆరాధన చేస్తున్న ఒక ప్రత్యేకమైన చెప్పడం అంటే పర్వదినం అనొచ్చేమో, తప్పితే క్షమించండి. మన దీంట్లో మన ఆత్మీయంగా చేసుకుంటే చాలా మందిరాలలో యేసయ్య 4 గంటలకే ఇక్కడ కందల కడనే చీకటి ఉంటుండగానే మగ్దలేనే మరియు ఆ మరియ ఎవరైనా తెలుసండి? ప్రియదేవుని పిల్లరా, దగ్గరగా 16-17 దెయ్యాల చేత పీడింపబడుతున్న ఒక స్త్రీ అట. అమలారా, అయ్యలారా, ఒక దెయ్యం కాదటండి. ఒక దెయ్యం పడితేనే ఆ ఎదరగా ఉన్న వాళ్ళు బెబ్బేలెత్తిపోతారు. కానీ ఈమెలు ఎన్ని దెయ్యాలు పట్టేయటండి? 17 దెయ్యాలు పట్టేయట. ఏదో నిన్న పట్టిందో మొన్న పట్టిందో కాదట. గత కొంత కాలం కలట వారట ఆమె యొక్క దేహంలోనూ ఆమె యొక్క శరీరంలో గూడు కట్టేసుకున్నాయి. ఆయన వెళ్ళిపోతామంటుండగా జనులు సంచరిస్తా ఉన్నారు. ఒక దగ్గర ఆయన వాక్యం బోధిస్తామంటుండగా ఈమెకి బాగోలేదని తెలిసిందే. ఆమె కూడా బహుశా ఆయన దగ్గర తీసుకురాబడి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. వెంటనే ఆమెను ఒక్కసారి యేసు ఎందుకు పరీక్ష చేయగానే ఆమెలో ఇన్ని దెయ్యాల చేత గత కొంతకాలంగా బాధపడుతుందని గ్రహించాడు. ఎవరు చెప్పలేదు, సాక్ష్యం చెప్పలేదు. కానీ ఆమె తాలూకా పరిస్థితి, ఆ కూడికలో ఆమె తాలూకా నటన, ఆమె తాలూకా పరిస్థితిని యేసు గమనించాడు. గమనించి దగ్గరికి వెళ్ళి, దురాత్మ సమూహములారా
ఈమెను విడిచిపోండి అని ఒకే మాట చెప్పాడు. ఆమె మీద మొట్టలేదు, నూనె రాయలేదు, ఆయన రక్తాన్ని ఒలికించలేదు. దగ్గరికి వెళ్ళి ఆజ్ఞాపూర్వకంగా నోటి మాట సెలవుగానే ఏం చేసేది తెలుస్తుంది, టొక్కున ఆమెను పడగొట్టేసి పటాపంచలు కలిపేది. ఎప్పుడైతే ఆమె జీవితంలో స్వస్థత కార్యం జరిగిందో అప్పటి నుంచి ఆమె సాధువై చక్కనిదై ఆయన బిడ్డగా మారిపోయింది. ఆవిడ మగ్దలేని మరియ అనే ఈ స్త్రీలిద్దరూ కూడా తెల్లవారుజామున, నేను అవన్నీ చదివించట్లేదు, చాలా టైం అయిపోతాను, నేను చెప్పేస్తాను ఈరోజు సందర్భాన్ని బట్టి. వాళ్ళిద్దరినట తెల్లవారుజామున ఎప్పుడో లేచిపోయి వాళ్ళు తమంతకు తాము శుద్ధి చేసుకొని చక్కటి వస్త్రాలు కట్టుకొని, వాళ్ళిద్దరూ అనుకున్నారేమో అని అనుకుంటున్నాను, వారి తాలూకా సంభాషణను బట్టి ఎప్పుడో వారి సుగంధ ద్రవ్యాలు సిద్ధపరిచారు. బహుశా నిన్నేమో అని అనుకుందాం, రాయబడలేదు కానీ ముందే సిద్ధపరిచారు. ఈ ఇద్దరు సిస్టర్స్ కూడా మాట్లాడుకున్నారేమో. మరి ఎప్పుడు తెల్లవారుజామున ఏ టైంలో ఎక్కడ కలుసుకున్నారో తెలియదు. ఎందుకంటే ఇద్దరు ఒక ప్రాంతం కాదు, ఒక వీధి కాదు, ఇంటి పక్కన ఇల్లు కావు. మొత్తానికి మీరు తెల్లవారుజామున చీకటిలో పెద్దల కడని చీకటి ఉంటుండగానే దేవుని వెళ్ళారా అనగా తెల్లవారుజామున 4 గంటల లోపే వీరిద్దరు స్త్రీలు సుగంధ ద్రవ్యాలు చేత పట్టుకొని యేసయ్యను సమాధి చేసిన సమాధి దగ్గరికి వచ్చి వస్తామంటే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారట. మరి వాళ్ళిద్దరికి ఏం వర్షం ఉందో బైబిల్లో రాయబడలేదు కానీ ఇద్దరు కూడా మరియలే. మగ్దలేనే మరియ, మరి యొక్క మరియ, ఇద్దరు మరియలే. కానీ ఒక ఆవిడ మగ్దలేని మరియ, ఒక ఆవిడేమో దెయ్యాల చేత బాధింపబడి విడుదల పొందిన మరియ అని ఉంది వాక్యంలో. వీళ్ళిద్దరూ వస్తూ అనుకుంటున్నారు. ఏమని అనుకున్నారట, ఇదిగో మనం వెళుతున్నామనే, కానీ మన కొరకు అక్కడ సమాధి దగ్గర కప్పు వేయబడిన రాయి ఎవరు దొరికిస్తారబ్బా అని అనుకుని వెళ్తున్నారట. ఈరోజు తెల్లవారుజామున 3:30 లేచారు, తెలివి వచ్చింది, లేచి చప్పులు లేకుండా కలిపేసి బయటకు వచ్చేటప్పటికి 2 కిటికీ తలుపులు తీసున్నాయి, ట్యూబ్లైట్ వేసాడు. బయటకు వచ్చి ఇక్కడికి వచ్చాను. బయటకు వచ్చి ఇచ్చేసేటప్పటికి ఈయన ప్రార్థనలో ఉన్నట్టుగా నాకు చాలా అనిపించింది. వెంటనే నా కాళ్ళ కుట్టికెళ్ళని తీర్చడం చర్చిలోకి వెళ్ళిపోయింది. 3:30కి ఈరోజు తెల్లవారుజామున 3:30కి చాలా ఆశ్చర్యం వేసింది. 3:30 కంటే ఈయన ఎప్పుడు లేచి ఉంటాడు, ఈయన ఎప్పుడు పడుకున్నాడు, ఎప్పుడు లేచాడు, ఎప్పుడు ప్రార్థనలో ఉన్నాడు, కిటికీ తలుపు లైట్ వేసి ఉన్నాడు. నాకు నేను బైబిల్ ధ్యానం చేసుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటాడు. కానీ నేను వెళ్ళి ఆయన ఇబ్బంది పట్టడానికి నేను ఆ సమయంలో నేను తగిన వాడని కాదు. ఏమో ఆయన ప్రార్థనలో దేవునితో మాట్లాడచ్చేమో, లేకపోతే వాక్యం ధ్యానం చేసుకోవచ్చు. ఆ 2 కిటికీ తలుపులు తీసుకున్నాయి, వెళ్తారు బయటపడింది, చూపెట్టేసాం. కానీ వీళ్ళు దేవుని వెళ్ళరా ఆ టైంలో వీరిద్దరు స్త్రీలు, కనీసం ఒక పురుషుడు కూడా వారికి తోడు లేడు. తెల్లవారుజామున 4 లోపే ఊరంతా ప్రశాంతంగా తెల్లవారుజామున జరిగిన సంఘటనే. ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేదు, చిన్న అడవడి లేదు, ఎవరైనా లేచిన అడవడి లేదు. అలాగే వెళ్ళాను, గమనించాను, ఏమీ లేదు, ప్రశాంతంగా ఉంది. ఈయన దేవునితో గడుపుతా ఉన్నాడు. అలాంటి సమయంలో ఈ స్త్రీలందరూ కూడా వెళుతూ మాట్లాడుకుంటున్నారు. వినండి, ఇలాగ మాట్లాడుకుంటూ వెళ్ళేటప్పటికే రాయి ఎవరు మన కొరకు దొర్లిస్తారు, కప్పు వేయబడిన రాయి ఎవరు దొర్లిస్తారని అనుకున్న పరిస్థితుల్లోనే వీరి దగ్గరికి వచ్చేసారు. దగ్గరికి వచ్చినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే వీరు వెళ్ళేటప్పటికి వీరు అనుకున్న రాయి ముయ్యబడలేదు, అది పక్కకి దొర్లించబడి ఉంది. చిన్న కలత చెందారు. గబగబా సమాధి లోపలికి వెళ్ళారు. సమాధి లోపలికి వెళ్ళేటప్పటికి ఆదివారం నాడు సాయంకాలము అక్కడ భద్రపరచబడి ఉన్న యేసు తాలూకా దేహము ఆదివారం నాడు తెల్లవారుజామున వెళ్ళి చూసేటప్పటికి సమాధిలో ఏం లేదటండి, లేదా. పిల్లలు మరొకసారి చెప్తారు, తెల్లవారుజామున 4 గంటలకి ఉంది. అంటే పిల్లరా ఆయన ఎప్పుడు లేచిపోయాడు, సమాధిని గెలిచి, మృత్యువుని జయించి, మరణాన్ని ఓడించి, మరణపు ముళ్ళను లేచి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, గబగబా కొరింథీయులకు రాసిన 1 పత్రిక 15వ అధ్యాయం. మీరు త్వరగా వేస్తే నేను తొందరగా వెళ్ళిపోతాను. త్వరగా చదివిన ముఖ్యంగా హుషారుగా ఉండండారా, చదవటానికి ఆసక్తి చూపండారా, బద్దకించుకొని చేస్తే అవి కొంత మన ఆశీర్వాదాలకి నిర్లక్ష్యమారా. చదువుకోలేని వారు ఎలగలేదు, చదువున్న వారు చదవడానికి ప్రయత్నం చేయండి. ఆసక్తిగా ఉండాలి, అనుభవం రావాలి, దేవుని దగ్గరగా ఉండాలి. ఇవన్నీ ఎలాగొస్తాయి మనకి? మలానా వారు చదువుతారులే, ఎవరు కృష్ణమని చదువుతారు లేదా అని కళ చదువుతారు లేదా అనేమో శివ చదువుతాడు లేదా అని సాయి చదువుతాడు అని సూర్యబాబు, నా పేరు చెప్పలేదు కదా అని వరప్రసాద్, నాకెందుకు ఈ బాగానే మన సర్టిఫికేట్ ఇలాంటి చదవాలి, నేను చదవాలి.
ప్రతి స్వరము దేవుని చెంత దేవుని మందిరంలో వాడబడాలని దేవుని యొక్క లేఖనం తెలియచేయబడతా ఉంది. మనం పాడేస్తాం ఏంటట, వాడిపోకముందే. ఏంటమ్మా, ఏంటండి అతుల గారు, వాడిపోకముందే. వాడబడకపోతే ఏంటి, ఏడు వాడిపోవడం అయితే ఏంటి, లేకపోతే మాడిపోతే ఏంటి? దేని వరకు వాడబడకపోతే ఏమండి, ఆ పువ్వు అంటే ఏంటి, లేకపోతే ఏంటి, నాకు తెలియదు. అది సువాసన లేని, చెప్పండి అతుల గారు, నవ్వుతున్నారు. సువాసన లేని పువ్వు అంటే అదే దేనికి మంచిది? పువ్వు ఉందంటే చక్కగా కనబడాలి, చూడటానికి ముచ్చటగా ఉండాలి. అది తెంపుకొని దాని ముక్కు దగ్గర పెట్టుకుంటే వాసన రావాలి. అలాగని చెప్పి ముక్కులో దగ్గర పెట్టి గట్టిగా పీల్చేశారనుకోండి, అందులో పురుగులు కూడా ఉంటాయి. చాలా కాలం పెద్ద ఒక స్టోరీ కూడా జరిగింది. గులాబీ తోటలోకి వెళ్తుంటే ఒక ఆయన మన అంటే సూర్యబాబు లాంటి ఒక ఎవరిని బాగా అట్రాక్షన్గా